పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. యోహాను శుభవార్త 3వ అధ్యాయము పవిత్ర వచనములు 31 నుండి 36 వరకు. యోహాను శుభవార్త 3వ అధ్యాయము పవిత్ర వచనములు 31 నుండి 36 వరకు. పైనుండి వచ్చువాడు అందరికంటే అధికుడు, భూలోకము నుండి వచ్చువాడు భూలోకమునకు చెందినవాడు. అతడు భూలోక విషయములను గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చువాడు అందరికంటే అధికుడు. ఆయన తాను చూచిన వినిన విషయములను గూర్చి సాక్ష్యం ఇచ్చును, కానీ ఎవ్వరునూ ఆయన సాక్ష్యమును అంగీకరింపరు. ఆయన సాక్ష్యమును అంగీకరించిన వాడు దేవుడు సత్యసంధుడని నిరూపించును. దేవునిచే పంపబడిన వాడు దేవుని విషయములు గూర్చి చెప్పును. ఏలైనా దేవుడు ఆయనకు తన ఆత్మను సమృద్ధిగా వసగిను. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు, ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని విశ్వసించువాడు నిత్య జీవమును పొందును. ఆయనకు విధేయించని వాడు జీవమును చూడలేడు. దేవుని ఆగ్రహము అతనిపై నిలచి ఉండును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దివ్యవాణి ప్రేక్షకులారా, మరి ముఖ్యముగా క్రీస్తు సందేశమును ఆలకిస్తూ ఉన్న, వీక్షిస్తూ ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా ప్రభు అయిన ఉతాన క్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరము కూడా ఉతాన రోజులలో ఉంటూ ఉన్నాం. అనగా క్రీస్తు ప్రభు శ్రమలు అనుభవించి శిలువ మీద మరణం పొంది సమాధి చేయబడి తాను చెప్పిన విధముగా 3వ దినమున సజీవముగా పునరుత్థానము అయ్యి శిష్యులకు అనేక సార్లు దర్శనాన్ని ఇస్తూ ఉన్నాడు. ఆ దర్శనం ఇవ్వటము ద్వారా వారికి ఒక సత్యాన్ని ఇస్తూ ఉన్నాడు, ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అదే ఈరోజు మనం ధ్యానించే అంశము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించే అంశము విశ్వాసములోనే నిత్య జీవము. విశ్వాసములోనే నిత్య జీవము. ప్రియ విశ్వాసులారా, క్రైస్తవ జీవితములో దేవుడు మనకిచ్చే గొప్ప వరం, మనకు ఉండవలసినది ప్రధానమైనది విశ్వాస జీవితము. ప్రియులారా, మన విశ్వాసము గురించి అనేక సార్లు ధ్యానం చేశాం. అయితే ఈరోజు మరి క్రొత్త కోణములో ఆ విశ్వాసంలోని ఎలా నిత్య జీవం మనం పొందగలుగుతున్నామో ధ్యానం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసము లోపించిన తరువాత క్రైస్తవ జీవితమే ఉండదు. క్రీస్తునందు ప్రియులారా, క్రీస్తు పునరుత్థానము అనంతరము శిష్యుల జీవితము నేడు మనందరికీ కూడా ఒక ఆదర్శముగా ఉండాలి. క్రీస్తు కోసం శ్రమలను స్వీకరించారు. ఆ శ్రమలను స్వీకరించటము కూడా ప్రియులారా సంతోషముగా, ఆనందముగా, ఇష్టపూర్తిగా స్వీకరించారు. క్రీస్తుకు సాక్షులుగా ఉండుటకు తమ జీవితాలను అంకితము చేసుకున్నారు. వారు అంటూ ఉన్నారు, ప్రియులారా, మేము మనుషులకు కాక దేవునికి విధేయత చూపాలి అని ధైర్యముగా చెప్పగలుగుతూ ఉన్నారు. ఇదే విశ్వాసము.
క్రీస్తు పరిచర్యలో పునీతులందరూ కూడా ప్రకటించిన సత్యము, వేద సత్యము ఇదే ప్రియులారా. క్రైస్తవ విశ్వాసులు కూడా ఇదే ఆధ్యాత్మిక బాటలో నడవాలి అని దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. దేవునికే సంపూర్ణ విధేయత ద్వారా ఆయనకు ప్రియమైన బిడ్డలుగా మనం జీవించగలుగుతూ ఉన్నాం. విశ్వాసంలోని నిత్య జీవము ఉన్నది. దేవుని ప్రేమించేవారు ఆ ప్రేమకు, విశ్వాసానికే సాక్షులుగా ఉంటారు. ప్రియ విశ్వాసులారా, మన విశ్వాసం మాటల్లోనే కాదు, చేతలలో కూడా చూపాలి. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తును పోలి జీవించటము అంటే పేరుకు క్రైస్తవులుగా జీవించటము కాదు ప్రియులారా. క్రీస్తును పోలి జీవించటము అంటే కేవలం పై మెరుగులు జీవితాన్ని జీవించటం కాదు ప్రియులారా. క్రీస్తులో జీవించటము, క్రీస్తును పోలి జీవించటము అని అంటే మన జీవితము ద్వారా ప్రజలకు సాక్షిగా ఉండాలి. మన ఆధ్యాత్మిక జీవితము ఇతరులకు క్రీస్తు విలువను చూపించేదిగా ఉండాలి. ప్రియ విశ్వాసులారా, క్రీస్తు ప్రభు మనందరికీ కూడా లోకరక్షకుడు. ఆయనను విశ్వసించే వారందరూ కూడా నిత్య జీవం పొందుతారు. ఆయనను విశ్వసించని వారు, ఆయన సందేశానికి విధేయత చూపని వారు, ఆయన వాక్కును విధేయించని వారు, మరి ముఖ్యముగా ఆయనను నిరాకరించేవారు, తృణీకరించేవారు ఆ నిత్య జీవాన్ని పొందుకోలేరు. ప్రియ విశ్వాసులారు, ఆత్మ సంబంధమైన విషయములలో బలహీనముగా ఉండకూడదు. ఎన్ని శ్రమలు వచ్చినా అధైర్యపడకూడదు. ఆత్మలో సమృద్ధిని పొందాలి. దేవుని ప్రేమించు వారికి దేవుడే విశ్వాస ఎదుగుదలలో సహాయముగా ఉంటాడు. ప్రియులారా, మనకు సహాయము ప్రభువు నుండే లభిస్తూ ఉన్నది. ఆయనకు లోబడి జీవించటములోనే మన విశ్వాసాన్ని నిలుపుకోగలము. ప్రియ సహోదరి సహోదరులారా, ముఖ్యముగా ఈరోజు 2 విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. విశ్వాసములోని నిత్య జీవం పొందుకోవాలి అంటే ఈ 2 విషయాలు మనకు 2 కళ్ళు లాంటివి, 2 మూల స్తంభాలు లాంటివి. బండికి ఏ విధముగానైతే 2 చక్రాలు అవసరమో అలా ఈ 2 కూడా మన విశ్వాసములోనే నిత్య జీవం మనం పొందుకోవాలి అంటే ఈ 2 ఆత్మీయ విషయాలు మనకు చాలా అవసరము. ప్రియ సహోదరి సహోదరులారా, అందులో మొట్టమొదటిది, శిష్యులందరికీ శ్రమలు ఎదురైనప్పుడు వారు ప్రభువు మీద మాత్రమే ఆధారపడి జీవించారు. వారు సొంత తెలివితేటల మీద కాదు, వారు సొంత శక్తి మీద కాదు, వారు సొంత ఆలోచనలతో కాదు. వారు ఎవరి మీద ఆధారపడి జీవించారు అని అంటే ఆ అవతాన క్రీస్తు ప్రభు మీదనే ఆధారపడి జీవించారు. ఆ అవతాన క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఆ పవిత్రాత్మ వరములను పొందుకొని వారు జీవించారు. ప్రియ విశ్వాసులారు, ఈరోజు మనము కూడా దేవుని నుండే వారికి సహాయం లభించినది అని గ్రహిస్తూ మనకి కూడా దేవుని నుండి ఆ గొప్ప సందేహము దేవుడు మనకిస్తూ ఉన్నాడు. అందుకే మనం ఏం చేయాలి? దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడాలి అంటే దేవుని వాక్కుకు ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని ఆజ్ఞలకు ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని వాక్యానుసారముగా మనం జీవించాలి. పేతురు గారు ఇతర శిష్యుల న్యాయస్థానంలో సూటిగా సమాధానం ఇచ్చారు. మేము మనుషులకు కాదు దేవునికి విధేయులముగా ఉండాలి. మన జీవితంలో కూడా పలుమార్లు ఎంతోమంది ఒత్తిడికి గురవుతూ ఉన్నాం, ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు. వారి అభిప్రాయాలకి లొంగిపోవడం ద్వారా చాలామందికి అలవాటుగా మారిపోతూ ఉన్నది. దేవుని ఆజ్ఞకు సత్యానికి లోబడి ఉండటం లేదు. క్రైస్తవులు ఎన్నటికీ విడనాడరాదు. ప్రియ విశ్వాసులారా, ఏమిటి? దేవుని మీద ఆధారపడి జీవించటము అనేది విడనాడరాదు. నిజమైన విశ్వాస దేవుని చిత్తానికే లోబడతాడు. ప్రియ విశ్వాసులారా, కష్టమైన నష్టమైన ఎంతమంది వ్యతిరేకించినా దేవుని మార్గములోనే నడుస్తారు, నడిపిస్తారు.
యేసుక్రీస్తు మన రక్షకుడు, సకల మానవాళికి పాప విమోచనము ఆయనలోనే. ప్రియ విశ్వాసులారా, దేవుడు యేసుక్రీస్తును మనకు రక్షకుడిగాను అనుగ్రహించాడు. ఆయన ద్వారానే మనకు పాప క్షమాపణ లభించినది. మన జీవితంలో నిజమైన మార్పు క్రీస్తు ద్వారానే సాధ్యమవుతూ ఉన్నది. ఆ ప్రభువుని స్వీకరించడం ద్వారానే మనకు క్రొత్త జీవితము లభిస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, సత్యాన్ని ప్రకటించడంలో వెనుకంజ వేయరాదు. ఆధ్యాత్మిక ధైర్యమును దేవుని ఆత్మ వరములకు అనుగ్రహించుచు ఉన్నది. అపోస్తులను ఆనాటి మత పెద్దలు బెదిరించారు, న్యాయస్థానాలలో ఎన్నో శ్రమలు అనుభవించేలాగా చేశారు, అవమానాలను భరించారు. భయపడకుండా వారు సత్యాన్ని ప్రకటించారు. శిక్షకు లోనయ్యే పరిస్థితిలో కూడా సత్యాన్ని దాయలేదు. ప్రియ సహోదరి సహోదరుల, క్రైస్తవ జీవితము అంటే సత్యాన్ని ప్రకటించటమే, సత్యానికి సాక్షిగా నిలబడటమే. ప్రియ సహోదరి సహోదరులారా, సత్యానికి కట్టుబడి జీవించటం. పరిస్థితులు ఎంత కఠినముగా, ఎంత గడ్డుగా ఉన్నా కానీ దేవునికి సాక్షులుగా జీవించటమే. ప్రియ సహోదరి సహోదరు, దేవునికి విధేయత చూపడమే క్రైస్తవ విశ్వాసములో విజయాన్ని పొందుకోవటం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆ అపోస్తలులు శిష్యులందరూ కూడా వారి కష్ట సమయాలలో ప్రభు మీద ఆధారపడ్డారు. ముఖ్యంగా అవతాన క్రీస్తు ప్రభు మీద ఆధారపడ్డారు. ఆ అవతాన క్రీస్తు ప్రభు వారికి అనేక విధాలుగా దర్శనాన్ని ఇస్తూ ఉండగా వారు ఆ దర్శనము ద్వారా దేవుని శక్తిని వారు పొందుకుంటూ ఉన్నారు. ఆ పవిత్రాత్మ వరాలను వారు పొందుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా వారి విశ్వాసాన్ని దృఢపరుస్తూ ఉన్నారు. ఈరోజు మనము కూడా మన విశ్వాసాన్ని దృఢపరచుకోవాలి. ఆ విశ్వాసములోని నిత్య జీవము ఉండది అని గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది మొట్టమొదటిది. ఇక రెండవది, క్రీస్తులోనే నిత్య జీవము ఉన్నది అని గ్రహించాలి. ముఖ్యంగా ఆ అవతాన క్రీస్తు ప్రభు మనకిచ్చే వరము నిత్య జీవము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మన వాక్యాన్ని గమనించినట్లయితే యోహాను శుభవార్త 3వ అధ్యాయము 36వ వచనములో, కుమారుని విశ్వసించువాడు నిత్య జీవమును పొందును. ఎవరా కుమారుడు? ఉతాన క్రీస్తు ప్రభు. ప్రియ విశ్వాసులారా, ఉతాన క్రీస్తు ప్రభు. ఎవరైతే ఆ క్రీస్తు ప్రభుకు విధేయత చూపుతూ ఉన్నారో వారు నిత్య జీవాన్ని పొందుదు. ఆ క్రీస్తు ప్రభు కూడా అంటూ ఉన్నాడు, ప్రియులారా, నేనే మరణమును జీవమును, నన్ను విశ్వసించువాడు ఎన్నటికీ మరణింపడు, వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఈరోజు నీవు నేను కూడా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ఉతాన క్రీస్తు ప్రభు ఇచ్చే వరాన్ని, నిత్య జీవము, ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, పైనుండి వచ్చిన వాడే అత్యున్నతుడు. యేసు పరలోకము నుండి వచ్చాడు. ప్రియులారా, ఆయన మాటలు సత్యముతో నిండి ఉన్నాయి. ఈరోజు మనం అదే వాక్యములో మనం ఆలకించాము. ప్రియ విశ్వాస, యోహాను శుభవార్త 3వ అధ్యాయము 31వ వచనం, పైనుండి వచ్చువాడు అందరికంటే అధికుడు. క్రీస్తు ప్రభు పరలోకం నుండి దిగి వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి యేసును నమ్మే వారికి ఆ నిత్య జీవము లభిస్తూ ఉన్నది. కుమారుని విశ్వసించువాడు నిత్య జీవము పొందుతాడు అని వాక్యము మనకు తెలియజేస్తూ ఉన్నది. అయితే మన విశ్వాసము మాటలలోనూ మన క్రియలలోనూ ఉండాలి.
మన జీవన విధానములో మార్పు రావాలి. ఎలా రావాలి? మనం క్రీస్తును పోలి జీవించాలి. ప్రియ సహోదరి సహోదరు, యేసుపై నిజమైన విశ్వాసమే నిత్య జీవాన్ని ఇస్తూ ఉన్నది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. దేవునితో సన్నిహిత బంధాన్ని కలిగి ఉండాలి. దేవునికి విధేయించు వారే నిత్య జీవము పొందుతారు. ప్రియ విశ్వాసులారా, ఆ విధేయత చూపేవారు తీర్పును పొందుతారు. అవిధేయతను చూపేవారు ప్రియులారా. ఈరోజు అనేక సందర్భాలలో ప్రస్తుత రోజులలో ప్రియులారా దేవుని వాక్కుకు అవిధేయులుగా ఉంటూ ఉన్నాం, అనగా విధేయత చూపలేకపోతూ ఉన్నాం. అటువంటి వారు ఇదిగో ప్రియ విశ్వాసులారా, వాక్యం అంటూ ఉన్నది యోహాను శుభవార్త 3:36 ఆయనకు విధేయించని వాడు జీవమును చూడలేడు, దేవుని ఆగ్రహము అతనిపై నిలచి ఉండును. దేవుని వరాలు కాదండి నిలిచి ఉండేది, దేవుని ఆగ్రహము నిలిచి ఉంటూ ఉన్నది అని వాక్యం అంటూ ఉన్నది. ఈ రోజున దేవుని ఆగ్రహం మన మీద నిలవకూడదు. అలా నిలవకుండా ఉండాలి అంటే దేవుణ్ణి పోలి మనం జీవించాలి. క్రీస్తు ప్రభువుని పోలి మనం జీవించాలి. ఆయన పోలి జీవించాలి అంటే ఆయన వాక్కుకు ఆయనకు విధేయత చూపాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అప్పుడే మనము నిత్య జీవాన్ని పొందుకుంటాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ నిత్య జీవము కేవలం ప్రభు మాత్రమే మనకి ఇవ్వగలడు. ఎక్కడో షాపులోనో లేదా ఎక్కడో బజారులోనో మనం వెతికి కొనుక్కుంటే వచ్చేది కాదు ప్రియులారా. అది ప్రభు మనకు ఇచ్చే ఉచిత దైవ అనుగ్రహము. ప్రియ విశ్వాసులారా, ఆ నిత్య జీవము మనం పొందుకోవాలి. అందుకే యోహాను శుభవార్త 11:25 ప్రియులారా, అప్పుడు యేసు నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును, జీవం ఉండగా నన్ను విశ్వసించువాడు ప్రతివాడు ఎన్నటికీ మరణమును చవి చూడడు అని ప్రభువు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులా, మరి మనందరము కూడా ఆ నిత్య జీవానికి వారసులుగా ఉండాలి. ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి అంటే ప్రభువుకి విధేయత చూపాలి. ప్రభు వాక్కుకు విధేయత చూపాలి, అంతేకాని తిరస్కరించకూడదు. కానీ ప్రస్తుత రోజులలో అనేక మంది దేవుని వాక్కును తిరస్కరిస్తూ ఉన్నారు. దేవుని వాక్కును పెడచెవిన పెడుతూ ఉన్నారు. దేవుడిని పెడచెవిన పెడుతూ ఉన్నారు. ప్రార్థన జీవితాన్ని పెడచెవిన పెడుతూ ఉన్నారు. విశ్వాస జీవితాన్ని పెడచెవిన పెడుతూ ఉన్నారు. కానీ ఉతాన క్రీస్తు ప్రభు ప్రియ సహోదరి సహోదరులారా మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. తన యొక్క గొప్ప మేలులతో మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అవతాన వెలుగులతో మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆ ప్రభు మనకిచ్చే ఆ వరము, ఆ నిత్య జీవములో మనము కూడా పాలుభాగస్తులు అవ్వాలి. ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి. ఆ నిత్య జీవం ఈ లోకములో కాదు ప్రియులారా, పరలోకములో మనం ఎన్నోసార్లు ఆలకించాం. ముఖ్యంగా సిలువ శ్రమలను ధ్యానించేటప్పుడు యేసు ప్రభుకి ఇరువైపులా కూడా దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. కఠినాత్ములు ప్రియులారా, కరుడు కట్టినటువంటి దొంగలు. కానీ నిత్య జీవానికి వెళ్ళినది కుడివైపున సిలువ వేయబడినటువంటి మంచి దొంగ ప్రియులారా. ఆ మంచి దొంగ ఏమంటూ ఉన్నాడు? దేవా, నీవు పరలోకములోనికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకముంచుకో. నీవు ఏ తప్పు చేయనటువంటి వాడువు, నువ్వు లోకరక్షకుడివి, నువ్వు అన్యాయముగా శిక్ష అనుభవిస్తూ ఉన్నావు అని ఆయన పశ్చాత్తాపపడ్డాడు ప్రియులారా. ప్రభు ఏమన్నాడు? నేడే నీవు నాతో కూడా పరలోకములో ఉంటావు అనగా ఆ నిత్య జీవములో పాలు భాగస్థులను చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, కానీ ఎడమ వైపున సిలువ వేయబడిన దొంగ ప్రభువుని నిందిస్తూ ఉన్నాడు, ప్రశ్నిస్తూ ఉన్నాడు, అంగీకరించటం లేదు. నువ్వు దేవుని కుమారుడు కదా, నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించు అని సవాళ్ళు విసురుతూ ఉన్నాడు. అనగా ప్రభువు అని నిరాకరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఆయన నిత్య జీవములో భాగస్థులు కాలేదు. ఈరోజు నీవు నేను కూడా ప్రియ సహోదరి సహోదరులారా ధ్యానం చేసుకుందాం.
ఆ అవతార క్రీస్తు ప్రభు యొక్క మహిమను వెలుగును మనం పొందుకోవటానికి మనం ప్రయాసపడాలి ప్రియ సహోదరి సహోదరులారా. అప్పుడే దేవుడు మనందరినీ కూడా దీవిస్తాడు. ముఖ్యముగా ఆ నిత్య జీవాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 34వ వచనములు, దేవునిచే పంపబడిన వారు దేవుని విషయముల గూర్చి చెప్పును. ఎలైనా దేవుడు ఆయనకు తన ఆత్మను సమృద్ధిగా ఇస్తూ ఉన్నాడు. తన ఆత్మను సమృద్ధిగా. ఈరోజు నీవు నేను కూడా దేవుని దీవెనలను సమృద్ధిగా పొందుకోవాలి. పవిత్రాత్మ వరాలను సమృద్ధిగా పొందుకోవాలి. ఉతాన క్రీస్తు ప్రభు వరాలను సమృద్ధిగా మనం పొందుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అలా సమృద్ధిగా మనం పొందుకోవాలి అంటే మనం ప్రభువుని ప్రేమించాలి. చూడండి, వాక్యం అంటూ ఉన్నది. యోహాను శుభవార్త 4వ అధ్యాయం 35వ వచనం, తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు, ఆయన చేతికి సమస్తమును అప్పగించుచున్నాడు. ఈరోజు మనము కూడా మన యొక్క సమస్త జీవితాన్ని ప్రభు ఉతాన గాయపడినటువంటి ఆ ఉతాన క్రీస్తు ప్రభు చేతులలో అప్పగించుకుందాం, మన జీవితాలను, మన కుటుంబాలను. అప్పుడే దేవుడు మన విశ్వాసాన్ని, మన విలువను పెంచుతాడు. మన యొక్క జీవితానికి నిత్య జీవాన్ని మనకు దయచేస్తాడు. అటువంటి దైవ అనుగ్రహాలు దేవుడు ఉతాన క్రీస్తు ప్రభు మనకు దయచేయాలని ఈ యొక్క ప్రత్యేక దేవుని వాక్యము ద్వారా దేవునికి ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనందరిని దీవించునుగాక. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ ఉతాన క్రీస్తు ప్రభు మనందరినీ, మీ కుటుంబమున బిడ్డలందరినీ దీవించి కాచి కాపాడునుగాక. పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మనను ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.